విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమె భర్తపై కొందరు దుండగులు అకారణంగా దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన ఉండవల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. తాను 5 నెలల గర్భవతిని చెప్పినా కూడా వినకుండా దుండగులు దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యమత్తులో తమ వాహనాన్ని ఢీకొట్టి తమపైనే దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు వాహనదారులను చంపేస్తామని బెదిరించారని కన్నీటి పర్యంతమైంది. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। నా పేరు సునీత. నేను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తామండి. ఏంటంటే ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే వెనకమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆయన స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి వెనకమాల వచ్చేసి గుద్దేసాడు. ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి ఉన్నది గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గౌగ కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేస్తారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగా నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి అని. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. ఎప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినగా నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అన్నసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము. ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం.